సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరుతో 150 కోట్లయితే మోసం చేసిందంట. ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మీరైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. మనం థియేటర్లు, స్కూల్స్, కాలేజెస్, పబ్బులు ఇవన్నీ అయితే పెడదామని చెప్పి అమౌంట్ ఇన్వెస్ట్ చేపించుకొని చివరికైతే మోసం చేసిందని చెప్పి మోసపోయిన వాళ్ళైతే చెప్తున్నారు. దీనిపై మంగ్లీ మాట్లాడుతూ నేనైతే ఎవరిని మోసం చేయలేను. ఇవన్నీ ఒక ఫేక్ న్యూస్ నా మీద అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఒక ఫేమ్‌లోకి వచ్చాను కాబట్టి ఇవన్నీ అయితే నా మీద రూమర్స్ వస్తున్నాయని చెప్పి సింగర్ మంగ్లీ అయితే చెప్తున్నది. ఎవరైతే అడ్వకేటివ్ అంటే మోసపోయిన వాళ్ళ నుంచి ఎవరైతే వాదిస్తారో అతని పేరు వచ్చేసి సుబ్బారావు. అతనైతే ఏమంటున్నాడంటే సింగర్ మంగ్లీ ఇందులో 100% ఉంది. ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందరిని మోసం చేసిందని చెప్పి అతనైతే మాట్లాడుతున్నాడు. మంగ్లీకి శిక్ష అయితే 100% పడుతుందని చెప్పి అతనైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అడ్వకేటివ్ సుబ్బారావుపై మంగ్లీ ఏం మాట్లాడుతుందంటే అతను మొత్తం ఫేక్‌గా అయితే నా మీద అయితే పోర్ట్రేట్ చేస్తున్నాడు. నేనైతే ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోలేను. ఒకవేళ తీసుకొని ఉంటే నేను ఏడికంటే అడిగి రెడీ అని చెప్పి సింగర్ మంగ్లీ అంటుంది. అడ్వకేటివ్ సుబ్బారావుకి మూవీస్ అంటే ఇష్టం. అలానే భరతనాట్యం నేర్చుకొని ఉన్నాడు. అతను మూవీస్‌లోకి, బిగ్ బాస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకే నా ఫేమ్ ఉన్నది కాబట్టి నాకు నా ఫేమ్‌ని యూజ్ చేసి ఇలా ఫేమ్ అవుతున్నాడు అతను అని చెప్పి సింగర్ మంగ్లీ అయితే అంటుంది. మరి ఇక్కడ ఎవరిది తప్పు? వీళ్ళిద్దరు కలిసి ఏమైనా నాటకం ఆడుతున్నారా? దీని తర్వాత నిజంగా సింగర్ మంగ్లీ మోసం చేసిందా లేదా అని చెప్పి మనమైతే 100% ఒక వీడియో అయితే చేద్దాం. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని అయితే లైక్ చేసుకోండి.